మిమ్మల్ని వదిలేసిన మీ దగ్గర పోవాలంటే ముఖం చెల్లుతలేదు. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని చిన్న చూపు చూసిండ్రు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం ఇక్కడ వేసేసారు. బయట వాళ్ళు సొసైటీలో కూడా కత్తి దింపేసారు గుండెలో. ఆల్మోస్ట్ మొత్తం అంతా చెప్పాలంటే సచ్చిన శివంలాగా పడి ఉన్నాడు అనమాట డిఎం. ఓకేనా? లేడీస్లో ఉన్న బ్రదర్ సిస్టర్ ప్లీజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ దగ్గరికి తీసుకురావడానికి నైట్ ఆఫ్ స్వాట్స్ ఏం మాట్లాడుతుందో చూద్దాము. నెక్స్ట్ కార్డ్ అనేది చూపిస్తుంది. పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి మీ దగ్గర రావడానికి. పనిష్మెంట్ గట్టిగానే ఉంది అక్కడ. మీరు ఏం బాధపడకండి. మీ జ్యోతిగాక మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. డిఎఫ్ ఫస్ట్ డిఎఫ్ని ఎట్లా చూసిండో ఇప్పుడు కూడా లాస్ట్ చచ్చిపోయే వరకు అట్లనే ఉంటారు అబ్బా. చెప్పాలంటే మీ మీద ఎమోషన్స్గా చాలా 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 క్లిన్సింగ్ అయిపోతున్నాడు. దగ్గరికి రావాలని మీతో మాట్లాడాలని చాలా 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 ఇంటెన్షన్ ఉన్నాడు. అయితే మీకు 2 monthsలో అనేది 2-3 monthsలో మీకు రీయూనియన్ అనేది ఉంది. కమిట్మెంట్ కూడా మీ లైఫ్లో 100% ఉంది. కమిట్మెంట్ అనేది కంపల్సరీ ఈ 2-3 monthsలో. అంటే 3rd month ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. జనవరి అయిపోయింది. ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్ ఎండింగ్ లోపల మీకు అనేది కమిట్మెంటే కాదు, తను కలిసి కూడా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీ వాల్యూ తెలిసింది, ఇంకా నన్ను క్షమించేసే అని కాళ్ళ మీద కూర్చుంటే మీరు తెగబడి ఏడవకండి. మీరు పడ్డ కష్టాలు ఏమి తక్కువ కాదు. అందరితో చీకొట్టించుకున్నాడాలు, నైట్ ఏడవడాలు, అందరూ మీరు అసలు మనిషే కాదు, దేనికి పనికిరావన్నవన్నీ ఈ మహానుభావుడి కోసమే. కాబట్టి మీరు తెగ ఏడ్చి మొత్తం అంతా మర్చిపోయి మళ్ళీ మొదటిగా మారకండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ జ్యోతిగక్క మీ ఎంబడిని నడిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇవాళ రీడింగ్ చాలా బాగుంది. ఇది ఒకవేళ 2 parts లాగా వస్తే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా డ్రైవింగ్లో ఉన్నా చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కార్డ్స్ ఏమేమి మాట్లాడాయి మీ గురించి అని చూసుకోండి. ఓకే, చాలామంది అంటారు అక్క ఈ టారోస్ రీడింగ్ ఎట్లా ఉంటుంది, ఆ టారోస్ రీడింగ్తో తెలుస్తుంది. అవునండి, వేరే జర్నీలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి ఈ టారోస్ రీడింగ్ అర్థం కాదు. ఈ దాంట్లో ఉన్న వాళ్ళకి, ఈ లూప్లో ఉన్న వాళ్ళకి దీని గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ గురించి కరెక్ట్గా మాట్లాడుతాయి టారోస్ అనమాట. ఓకేనా? మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 videosగా వస్తాయేమో. ఇవాళ 3 videosగా మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లోనే ఈ టారోస్ రీడింగ్ దాంట్లోనే 2 videos వస్తాయి. మీ టైం తీసుకొని ప్రశాంతంగా చూడండి. ఈ మధ్య ఎవరైతే డిఎఫ్కి వామిటింగ్స్ రావడం కానీ, తల తిరగడం కానీ, రైట్ చెవులో మీకు సౌండింగ్ రావడము, బటర్ఫ్లైస్ కనబడము, మళ్ళీ ఇంకా పచ్చ కలర్లు ఎక్కువ కనబడము, 555 ఎక్కువ కనబడము, బర్డ్స్ అనేది మీతోనే మాట్లాడుతున్నాయి అనిపించడం అట్లాంటివి ఉంటే కనుక మీ డిఎం అనేది మీకోసము చేంజ్ అవుతున్నాడు. మీ వైపే ఆలోచనలు అధికంగా ఉన్నాయి. మీ కాళ్ళు నిలబడలేకపోవడము, కాళ్ళు బాగా వణకడము, షివరింగ్ రావడము, ఉన్నట్టుండిగా మీరు ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోవడం అట్లాంటివి ఏమైనా జరిగితే మీ డిఎం మీకోసము చేంజ్ అవుతున్నాడు. మీ వైపు యూనివర్స్ తీసుకొస్తుంది. మీ గురించే ఆలోచనలు పదే వస్తున్నాయి అనే మాట మీరు మర్చిపోవద్దు. ఓకేనా? లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇవన్నీ తెలుస్తుంది. 1 నిమిషం 2 నిమిషాలు చూసి స్కిప్ చేస్తే నేనేం చేయలేను. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. హర హర మహాదేవ శంభో శంకర.